తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఒకటి యాక్సిస్ బై ఇండియా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంతో ఒక చర్చ మొదలైంది. ఈవెన్ మరో 2 ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్ మంచి పర్ఫార్మెన్స్ చూపుతారు, ఏడీఎంకే కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతారు అని పేర్కొన్నాయి. దీంతో ఆంధ్ర రాజకీయాల్లో ఇది భూకంపానికి దారితీస్తుందా? అంటే విజయ్ కనుక తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు రంగం సిద్ధమవుతుందా? ఇదేదో నాకు వచ్చిన అనుమానమే కాదు. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్ నాయకులకే ఈ డౌట్ వచ్చి అడుగుతున్నారు, సార్ ఎలా ఉండవచ్చు విజయ్ అంటే, మరి విజయ్ పైన మీకు ఎందుకంత ఉత్కంఠ అంటే, కాదు సార్, విజయ్ గనక సీఎం అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇమీడియట్ కాకపోయినా లాంగ్ టర్మ్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దశలో తమిళనాడులో ఎన్డీఏలోకి విజయ్ని తీసుకురావటానికి మీడియేట్ చేస్తున్నాడని కూడా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. జనసేనకు చెందిన వారు ఎవరు కూడా ఖండించలేదు. అయితే ఆ దశలో ఒక విశ్లేషణ ఏంటి అంటే, నేను కూడా మాట్లాడాను, విజయ్కి పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్షియల్ లెసన్స్, తన అనుభవపూర్వక పాఠాలు చెప్తున్నాడు. చూడు, నా పరిస్థితే నీకు రావచ్చు, అందువల్ల మనం ఒక ఫోర్స్ టు రెకన్ విత్, అంటే మనమే అధికారంలోకి వస్తాము అనే అభిప్రాయం లేకపోతే మన అభిమానులు కూడా మనకు ఓటు వేయకపోవచ్చు. తనకు పరిమితమైన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉన్నప్పుడు 2 బలమైన కూటముల మధ్య, పార్టీల మధ్య మనం స్క్వీజ్ అయిపోవచ్చు, దానివల్ల నష్టపోతాం. అందువల్ల ఒక పొలిటికల్ కూటమిలో ఉండడం వల్ల ఒక పొలిటికల్ నరేటివ్కు మనం దోహదం చేస్తే మనము లాభపడతాం. కానీ ఒక పొలిటికల్ నరేటివ్కు సంబంధం లేకుండా మనం ఉన్నామనుకోండి, మనని ప్రజలు సీరియస్గా తీసుకోరు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వేరు, ఓటింగ్ వేరు. ఇది నా అనుభవం అని పవన్ కళ్యాణ్ విజయ్కి ఇస్తున్న ఒక లెసన్ అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2019లో విడిగా పోటీ చేస్తే పొలిటికల్ నరేటివ్లో లేడు. ఎందుకంటే అప్పుడున్న పొలిటికల్ నరేటివ్ ఏంటి, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిపించాలా వద్దా, జగన్ ముఖ్యమంత్రి చేయాలా వద్దా అని. ఆ పొలిటికల్ నరేటివ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ లేదు కనుక ప్రజలు జనసేనకు 1 సీటే ఇచ్చారు. 2 అసెంబ్లీ సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. 2024కి వచ్చే వరకు పవన్ కళ్యాణ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ నరేటివ్ అయ్యారు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ నెట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేయకూడదు. ఈ పొలిటికల్ నరేటివ్లో ఎప్పుడైతే సెంట్రల్ ఫిగర్ అయ్యారో ఈ బికేమ్ ఏ గేమ్ చేంజర్. సో అందువల్ల ఓట్ కట్టర్గా చూసినప్పుడు ప్రజలు రిజెక్ట్ చేశారు. పోలింగ్కి ఉపయోగపడుతున్నాడు అనుకున్నప్పుడు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్స్ ఇచ్చారు. సో అందువల్ల విజయ్కి కూడా పవన్ కళ్యాణ్ లెసన్ ఏంటి అంటే, నీవేదో ఊహించుకుంటే నడవదు. మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాలు అది ఓటింగ్గా కన్వర్ట్ కావడం అంత సులభం కాదు. 2 కూటములు, ఏడీఎంకే కూటమి, డిఎంకే కూటమి అధికారం కొరకు కొట్లాడుతుంటే మధ్యలో ఉన్నవారు స్క్వీజ్ అవుతారని. కానీ ఈ లెసన్ వాస్తవమే. ఇదంతా కూడా విశ్లేషణ ఎప్పటివరకు కరెక్టు, విజయ్ ఒక ఫ్యాక్టర్గా పెద్దగా ఉండడు అనుకున్నప్పుడు ఇవంతా విశ్లేషణ కరెక్ట్. కానీ సడన్గా ఎగ్జిట్ పోల్స్ అసలు మార్చేసింది ఈ డిస్కషన్. అది కాదు, అసలు ఏడీఎంకే ఉండదు, విజయే ప్రధాన ప్రత్యర్థి అవుతాడు లేదా ముఖ్యమంత్రి అవుతాడు. ఎయిదర్ డిఎంకే లెడ్ అలియన్స్ ఛాలెంజర్గా మారుతాడు. ఇప్పుడు టుడేస్ చాణక్య ఇలాంటివి ఇచ్చిన సర్వేల వివరాలు ఏంటంటే, డిఎంకే గెలవచ్చు కానీ విజయ్ విల్ బీ ద సెకండ్ ప్లేస్లో ఉంటాడు, డిఎంకే అడ్రస్ ఉండదు అని. ఇక యాక్సిస్ బై ఇండియా లాంటి వాళ్ళు అయితే ఏకంగా విజయే ముఖ్యమంత్రి అవుతారు, డిఎంకే కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఎమర్జ్ అవుతుంది అని. సో ఇదే గనక జరిగితే అప్పుడు ఏమవుతుంది, విజయ్ అనుభవాలు పవన్ కళ్యాణ్కు లెసన్ అవుతాయి. సో కంప్లీట్గా మారిపోతుంది. నీవు రిస్క్ తీసుకోలేదు, నేను రిస్క్ తీసుకున్నాను.
నీవు ఆల్టర్నేటివ్గా ప్రజల ముందుకు రాలేకపోయావు, కానీ ఆల్టర్నేటివ్గా ప్రజల ముందుకు వస్తే మనమే ముఖ్యమంత్రి అవుతాం. ఎందుకంటే ఈ సినిమా యాక్టర్ల ఫాలోయింగ్ ఉండేటువంటి ఒక స్వభావం ఏంటంటే తమ అభిమాన నాయకుడిని ప్రతి నాయకుడిగా ఊహించలేరు. తమ అభిమాన నాయకుడిని సెకండ్ హీరోగా కూడా ఊహించలేరు. సో తమ అభిమాన నాయకుడికి తాను తిరుగు ఉండకూడదు. స్క్రీన్ పైన తన అభిమాన నాయకుడే డామినేటింగ్గా ఉండాలి. అందుకే మీరు చూడండి పవన్ కళ్యాణ్ మీటింగ్స్లో కూడా సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు ఇస్తూనే ఉంటారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. చూడండి, విజయ్ ధైర్యం చేశాడు, విజయ్ రిస్క్ తీసుకున్నాడు, నీవు ఎందుకో ధైర్యం చేయలేదు, కన్సిస్టెంట్గా నిలబడలేదు, లేదు ఆ రెండు కూటముల మధ్యనే అధికార బదిలీకి నీవు ఉపయోగపడ్డావు, ఆ రెండు కూటములు కాదు నేనే అధికారం ఎందుకు చేపట్టకూడదని కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వలేదు, నష్టపోయావు అని జనసేన అభిమానుల నుంచి, జనసేన ఓటర్ల నుంచి, శ్రేణుల నుంచి, సామాజికంగా పవన్ కళ్యాణ్ వెనకాలన్న వర్గాల నుంచి ఒత్తిడి పెరగక తప్పదు. ఎందుకంటే ఇప్పటి నుంచో పవన్ కళ్యాణ్ వెనకాలన్న సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు కులాల మధ్య అధికార క్రీడగా మారడం వల్ల తమకు న్యూమరికల్ స్ట్రెంత్ ఉన్నా తాము ఆ సీటు కూర్చోలేకపోతున్నామన్న ఆవేదన కూడా ఉంది. సో అందువల్ల ఇదంతా విజయ్ ఫ్యాక్టర్ కనుక విజయ్ సీఎం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైన ప్రెషర్ పెరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఇక రెండవది ఏంటి అంటే విజయ్కి పవన్ కళ్యాణ్కి ఒక కంపారిజన్ కూడా చేయాలి మనం. వాస్తవంగా విజయ్కి లేనిది పవన్ కళ్యాణ్కు ఉన్నది కూడా ఇంపార్టెంట్. విజయ్కోమో ఏ కాస్ట్ విజయ్ను ఓన్ చేసుకోదు. విజయ్ తన రిలీజన్ ఆధారంగా రాజకీయాలు చేయలేడు. ఆయన జోసెఫ్ విజయ్. సో వాస్తవంగా నేను చదివాను, స్కూల్లో వాళ్ళ ఫాదర్ ఆయన చేర్పించడానికి వెళ్ళినప్పుడు కాస్ట్ ఏంటి రిలీజన్ ఏంటి అని అడిగితే టమీలియన్ అని రాశారట. సో అందువల్ల విజయ్ వెనకాల ఒక పర్టిక్యులర్ కాస్ట్ పర్టిక్యులర్ రిలీజన్ ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది కాదు. పవన్ కళ్యాణ్కు అన్ని వర్గాల్లోనూ అభిమానులు ఉన్నప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం బలంగా పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అవడమే కాదు, రేపు ఆయనే ముఖ్యమంత్రి అనే సినారియో వస్తే మరింత ఫియర్స్గా అన్ని పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గం అత్యధికంగా పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కదా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నది మామూలు విషయం కాదు. సో అందువల్ల మీకు విజయ్కి లేని అడ్వాంటేజ్ కాస్త పవన్ కళ్యాణ్కి ఉంది. అఫ్కోర్స్ విజయ్కి పవన్ కళ్యాణ్కి ఇద్దరికీ సినిమా గ్లామర్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది, ఇద్దరికీ కూడా ఆ డైమెన్షన్ ఉన్నమాట నిజం. సో అందువల్ల మరి విజయ్కి లేనిది పవన్ కళ్యాణ్కు ఉండగా కూడా మరి తేడా ఏంటి? విజయ్ సీఎం అయి కూర్చొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే రిస్క్ అపటైట్. అంటే విజయ్ రిస్క్ చేశాడు, ఇన్వెస్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో లోయర్ ద రిస్క్ లోయర్ ద బెనిఫిట్, హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద బెనిఫిట్. ఎందుకు నీవు రిస్క్ అపటైట్ చూపడం లేదు అనే క్వశ్చన్ పవన్ కళ్యాణ్ పైన రాకపోదు. ఇక కూటమిలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. సో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు, పోలిక కూడా లేదు ఇద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పోలిస్తే ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఏదో జూనియర్ అని అనుకోరు. అందుకే మీకు కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ ఏమీ తక్కువగా చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాకుండా కూటమికి పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతాడు? సో అలా ఊహించరు కదా. కానీ నాయకత్వ ట్రాన్సిషన్ అనేది టీడీపీలో మొదలైంది. అఫ్కోర్స్ అది టీడీపీకున్న హక్కు, అది తమ నాయకుడు ఎవరిని ఎన్నుకోవాలని. సో లోకేష్ పవర్ ట్రాన్సిషన్ ప్రాసెస్ మొదలైంది. అది 2029కే ముందవుతుందా 29 తర్వాత అవుతుందో చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడులో కుటుంబ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది అని. అందువల్ల అధికారం ఉండగానే
కొడుకును ఆ సీట్కు సీఎం కుర్చీలో కూర్చుండబెట్టాలి. లేకపోతే కేసీఆర్ అనుభవం చూశాం, కేటీఆర్ కాలేకపోయాడు, రాహుల్ గాంధీ అనుభవం చూశాం, ములాయం సింగ్ అనుభవం చూశాం. అందువల్ల అధికారం ఉండగా కొడుకును ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఎస్టాబ్లిష్మెంట్ ట్రాన్సిషన్కి ఈజీ అవుతుంది అని. సో అందువల్ల 2029 తర్వాత మళ్ళీ రారా అది రాజకీయాల్లో ఎవరము చెప్పలేము. చాలా మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి. రాజకీయ ఎన్టీ రామారావు 89లో ఓడిపోయలేదా కాంగ్రెస్ చేతిలో? రామారావు ఏమన్నా సరిగా పాలించలేదా? అది ప్రజల ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అందువల్ల 2029కు ముందే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా సో ట్రాన్సిషన్ మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది అని కుటుంబ వర్గాల నుంచి చంద్రబాబు పైన ఒత్తిడి పెరుగుతుంది అని. కానీ అది ఒకవేళ జరగకపోయినా, నా అంచనా కూడా జరగకపోవచ్చనే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే 2029 ఎన్నికలకు టీడీపీ వెళ్తుంది. టీడీపీ ఆ రిస్క్ తీసుకోద్దు. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకుంటే ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. పొరపాటున ఓటమి గనక చెందితే అది కంప్లీట్గా లోకేష్ ఖాతాలో పడుతుంది. అది లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ కూడా మంచిది కాదు అంత రిస్క్ తీసుకోవడం అనేది. సో అందువల్ల మీకు బహుశా జరగకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, 2029 ఎన్నికల్లో కూటమి, ఇదే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం లోకేష్ విల్ బి మేడ్ ద సీఎం. అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం వేరు, లోకేష్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా జన సైనికులు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ అభిమానులు అంగీకరించగలరా? పవన్ కళ్యాణ్ వెనకాలన్న సామాజిక వర్గాలు అడ్జస్ట్ అవుతాయా? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు తెలుసు ఇప్పుడు ఆ మధ్య ఒక్కసారి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్నప్పుడు జనసేనలో కలిగిన అలజడి మనం చూసాం. సో అది ఆఖరికి టీడీపీ ఆ చర్చనే కాస్త ఫ్రీజర్లో పెట్టాల్సి వచ్చింది. ఆ చర్చ కాస్త టెస్ట్ చేశారు, ఎలా ఉంటుంది రియాక్షన్ అని. చాలా అడ్వర్స్ రియాక్షన్ వచ్చేసింది. జనసేనలో పెద్ద కలకలం, అలజడి, ఏంటిది పవన్ కళ్యాణ్ తగ్గించేస్తున్నారా అని. సో అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చే ట్రాన్సిషన్ కూడా పవన్ కళ్యాణ్ పైన ప్రెషర్ పెరగటానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇక నెక్స్ట్ ఫ్యాక్టర్ బీజేపీ ఫ్యాక్టర్. బీజేపీ మొదటి నుంచి కూడా ఈ రెండు కూటముల కన్సాలిడేషన్కు వ్యతిరేకం. మీకు నాకు జీవీ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి మీరు ఛానల్లో. ఈ కూటమి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ మాకేం బెనిఫిట్? ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ ఓడిపోయి మరో పార్టీ బలహీనపడితేనే కదా మేము బలపడేది అని బీజేపీ నాయకుడు జీవీ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చేశారు. వాస్తవానికి బీజేపీ వ్యూహం కూడా అదే ఉండే. టీడీపీతో కలవడం బీజేపీకి ఆసక్తి లేదు. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతోనే ఉంటే బహుశా కూటమి ఏర్పడేదే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే మనకు నష్టం, అది అందరికీ నష్టం అని పవన్ కళ్యాణ్ చెప్పిన నరేటివ్ కాస్త చివరకు బీజేపీ అంగీకరించేలా చేసింది. అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక మిత్రపక్షంతో దీర్ఘకాల బంధం అనేది ఈ మధ్య కాలంలో లేదు. మీరు గమనిస్తే ఒకప్పుడు వాజ్పేయి ఇరాలో ఉండేది, ఇప్పుడు లేదు అది. మీరు అసలు అప్పుడు కూడా పర్మనెంట్గా ఉండరు. మీరు చూడండి ఏడీఎంకేతో ఆ మధ్యలో విడగొట్టుకొని ఈ మధ్యన కలిశారు కదా. సో మమతా బెనర్జీ ఒకప్పుడు బీజేపీ మిత్రపక్షమే కదా, ఇప్పుడు ప్రత్యర్థి. అందువల్ల బీజేపీ రాజకీయాల్లోనే ఉండే స్వభావం అది. శివసేన ఒకప్పుడు మిత్రపక్షమే కదా, ఇప్పుడు ప్రత్యర్థి కదా. ఇప్పుడు తాజా వార్తలు ఏం చెప్తున్నాయి, ఇవాళ నేషనల్ మీడియాలో వచ్చింది, 2029లో ఏక్నాథ్ షిందేతో కూడా బీజేపీ కలవకపోవచ్చు అని. ఎందుకంటే ఆ అవసరం కాస్త బీజేపీకి పోతోంది. ఇప్పుడు ఆల్రెడీ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పక్కకు పెట్టి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చారు కదా. సో అందువల్ల బీజేపీ పాలిటిక్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇది కన్వెన్షనల్ పాలిటిక్స్ ఉండవు బీజేపీది, చాలా కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. వారికి బీజేపీ ప్రయోజనము అనేది తప్ప మిగతా ఏవి కనబడవు. ఈ మోమాటాలు అవి ఏమనుకుంటారు, మనకు కలిసి ఉన్నాం కదా, అవన్నీ నడవవు. పార్టీ పెరగాలి, పార్టీ పెరగడానికి ఏ వ్యూహం అనుసరించాలో అది అనుసరిస్తారు. అందువల్ల బీజేపీ వైపు నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
సో కానీ ఇవన్నీ కూడా కావాలంటే విజయ్ అక్కడ సీఎం అయితే ఈ డిబేట్ కాస్త ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి తోడు గనక ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం పైన ఇప్పుడేమో సంతృప్త స్థాయి ఎక్కువగా ఉంది. ఈవెన్ టుడే మెజారిటీ ఓటర్లు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి వైపే ఉన్నారు. కానీ ఒకవేళ రేపు అసంతృప్తి కనుక పెరిగితే ఈ చర్చ కాస్త మళ్ళీ ఊపందుకుంటుంది. అందువల్ల మనకు కూటమి పట్ల సంతృప్తి ఉందనుకోండి చంద్రబాబు పాలన పట్ల, సో ఏదో లాంగ్ టర్మ్లో పెరగడం తర్వాత సంగతి రిస్క్ వల్ల ఉన్నాయి పొడగొట్టుకోకూడదు. ఇప్పుడు ప్రజలు కూటమికి అనుకూలంగా ఉన్నారని కూడా భావించవచ్చు, అడ్జస్ట్ కావచ్చు. కానీ కూటమి పట్ల అసంతృప్తి కనుక ప్రజల్లో మొదలైతే అక్కడ విజయ్ సీఎం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వైపు పైన తన వాళ్ళ నుంచి బీజేపీ నుంచి కూడా నీవు ఏదో ఒక సాహసోపేతమైన చర్య తీసుకోవాలి అనే ఒత్తిడి పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము.